సో ఇవాళ బ్రెడ్ ఆమ్లెట్ వేద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేసాము. బ్రెడ్ ఆమ్లెట్ అయితే అందరికీ తెలిసి ఉంటుంది, బట్ ఖాళీగా ఉండడం ఎందుకు వీడియో చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఏం చేస్తా అంటే బ్రెడ్ని బటర్లో లైట్గా కాల్చుకుంటే ఆ స్వీట్నెస్ కొద్దిగా తగ్గిపోతుంది మనకు బ్రెడ్ ఆమ్లెట్ తినేటప్పుడు. మరీ ఎక్కువ క్రిస్పీగా కాల్చుకోవద్దు. అది ఎగ్ దాంట్లో సాల్ట్ను అది వేసేసి కారం వేసేసి. సో విజ్జి కూడా నాకు ఇవాళ అసిస్ట్ చేస్తుంది. వేసేసి తీసి పక్కన పెట్టేసుకొని బ్రెడ్ దీంట్లో వేసావా నువ్వు కారం? వేయలే, కారం ఉన్నది వేసేసి. సో మళ్ళీ కొద్ది ఆమ్లెట్కి బటర్ వేసేసి సో ఇప్పుడే వచ్చాం వాకింగ్ నుంచి. యాక్చువల్గా 4 days అయిపోయింది వాకింగ్కి, అంటే బయటికి వెళ్ళి. ఇంట్లో చేస్తుంటే బయటికి వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటే కొద్దిగా బాగుంటుంది. ఇలా కొద్దిగా ఎనర్జెటిక్ కూడా ఉంది బయటికి వెళ్ళేసరికి, ఫ్రెష్ ఎయిర్ పీల్చుకునేసరికి. నిన్న ఇంట్లోనే అయిపోయింది, మొన్న చేయలేదు. నువ్వు వేస్తావు? నేనే నవ్వుతున్నా ఎందుకు? ఆమ్లెటే ఇది, బ్రెడ్ ఆమ్లెటే. ఆనియన్స్ కావాలా కన్నీ నీకు? వద్దా? కాలనీ. సో మా వైఫ్ కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేద్దామని చూస్తుంది. హాయ్ చెప్పు. హాయ్. పేరు ఇవ్వాలని ఆలోచిస్తుంది, ఇంకా ఫైనల్ కాలేదు. పేరు ఒకటి ఫైనల్ అయిపోతే మేబీ. తను ఏంటంటే నా డైట్ వీడియోస్ అన్నీ చేస్తాను. నేను ఏంటంటే తను మధ్యాహ్నం లంచ్ చేసి డిన్నర్ చేసే టైంకి నేను బయటే ఉంటున్నాను, ఆ వీడియోస్ అన్న పోస్ట్ చేయమని చెప్తే సరే నేను కూడా ఒక ఛానల్ పెట్టుకొని చేస్తానని చెప్తుంది. సో ఇవాళ తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఫ్రీ ఉన్నప్పుడు క్రియేట్ చేసి ఇస్తే మేబీ రేపటి నుంచి. సో ఎంత స్టైల్గా తిప్పే చూసావు, తిప్పుతావు నువ్వు అట్లా. నెక్స్ట్ ఇది కావాలి, చీజ్ కావాలి కానీ చీజ్ ఒకటి వద్దా? మాటలతో చెప్పరా, తల ఊపుతున్నాయి. వీడియో తీసేది కూడా ఇవాళ యాక్చువల్గా వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఇవాళ ప్రిపరేషన్ ఆల్ డే ఇంట్లోనే ఉన్నాడు. వాడిని మెల్లగా కెమెరా ముందుకు తీసుకొస్తా, వాడికి కొద్దిగా సిగ్గు ఎక్కువ. తీస్తా, సిగ్గు గిగ్గు అన్నీ తీస్తా. ఒక్కటి రెడీ. సో రెండో బ్రెడ్ ఆమ్లెట్కి మళ్ళీ బటర్ వేయాలి, మళ్ళీ ఎగ్ వేయాలి. స్పూన్ మళ్ళీ బటర్లు ఎందుకు పెడుతున్నావు చెప్పు? ఇది హీట్ ఉంది కాబట్టి తొందరగా కరుగుతుంది. ఎగ్ది మళ్ళీ బటర్. ఎగ్ లేదనమ్మా దీనికి, హీట్కి ఎగ్ ఉండదు. ఇది కన్నికి ఇస్తలే పెద్దగా. నీది కారం ఎక్కువ కావాలా? నీకు దీని మీద మళ్ళీ ఆనియన్ వేసి ఇస్తాను. నీకు వద్దన్నావు కదా. చీజ్ వద్దా కానీ కన్ఫామా? ఓకే. సో ఈ 3 ఎగ్లది నీకు, 2ది మా మమ్మీకి మళ్ళీ ఆనియన్ వేసి చేస్తాను. సో ఇంకా నువ్వు ఛానల్ స్టార్ట్ చేస్తున్నావు, దాని గురించి చెప్పు మన వాళ్ళకి. మళ్ళీ ఇటు వస్తుంది నా వెనకాలకు వచ్చి చెప్తున్నావు ఎందుకు? రెడీ అయ్యాక మంచిగా మేకప్ వేసుకోవాలి దానికి. ఎందుకంటే ఛానల్లో మంచిగా చెప్తా. నీది నాది అని సపరేట్ అయిపోయింది ఇప్పుడే.
డివైడ్ అయిపోయాం. అప్పుడు ఛానల్లో కొట్టుకుందాం ఇక. థ్యాంక్ యూ. వ్యూస్ కొన్ని వచ్చినా బట్ ఐఎమ్ హ్యాపీ. నాకు వ్యూస్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఎంతమంది చూస్తున్నారు ఏందని దాని గురించి పెద్ద ఆలోచించా. ఆహా, ఇది కూడా చూసినావా? 3 బ్రెడ్లు ఎట్లా తిప్పినా చిటికలు. ఆమ్లెట్ తిప్పడం కూడా ఒక ఆర్టే. నాకు యాక్చువల్గా వంటలు చాలా వచ్చు కానీ తీస్తా. సో ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ అదే కదా, నట్సే కదా. లంచ్ ఇంకా ప్లాన్ చేయలేదు. లంచ్ చూద్దాం. లంచ్ ఇలా ప్రాన్స్ తెచ్చుకుందాం అనుకుంటాను కానీ టైం ఉంటే ప్రాన్స్ తీసుకొస్తా. చెమటలు వస్తున్నాయి, వాకింగ్ పోయి వచ్చిన. అవును, గిట్లా తుడుచుకుంటా కూడా దిట్లా తీస్తారా అని తిప్పేసేసి లేదు స్టైల్గా. ఇప్పుడు నవ్వినావుగా, తీయదని తిరగొట్టినావు. థ్యాంక్ యూ. మజాక్ చేయడం, ఊరికే మజాక్ చేసుడు అంటే అది వస్తుంది, చేసి చూపించాలి. ఇరగకుండా ఎట్లా వస్తుంది అంటే నేను ఇరగకుండా, అది ఇంకా పచ్చి మీద ఉన్నప్పుడే ఇరగకుండా తీసిన నేను. సో ఏమకు వచ్చేసి ఆనియన్, కొత్తిమీర తెలియదా? కొత్తిమీర కొంచెం స్పైసీగా వేసేసి చిప్స్ ఉన్నాయి వాడికి. చిప్స్ ఉన్నాయి. బటర్ లోపల కావాలా? బటర్ అవును, నిన్న తెచ్చినాం కదా చిప్స్. సో ఇది బ్రెడ్ ఆమ్లెట్. సో మళ్ళీ ఏదన్నా ఇంకోటి వెరైటీ ఐటమ్ చేసినప్పుడు మళ్ళీ వీడియో తీద్దాం. మేబీ ఇవాళ మేడం ఫైనల్ చేసి ఛానల్లో ఏమన్నా ఇంట్రెస్ట్ ఉండి, తనకేందంటే ఒకరోజు చేస్తా అంటుంది, ఒకరోజు చెయ్య అంటుంది. మెంటల్గా ఎప్పుడు ఫిక్స్ అవుతుందో అప్పుడు చూద్దాం. ఇవాళ అయితే నన్ను పొద్దున్న అయితే అడిగింది నాకు ఒక ఛానల్ క్రియేట్ చేసి ఏమని చెప్పేసి, చేసి అయితే ఇస్తాను. ఇక తర్వాత తన ఇష్టం. ధైర్య సాహసే విజయ్. ఓకే, బాయ్. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు. మనం ఎట్లుంది, టేస్ట్ ఎలా ఉందో ఒకసారి అడుగుదాం. ఒక బయట తీసుకొని చెప్పండి. బాబు ఫార్మర్ బాగుంది, సూపర్. నవ్వుతో నా భవిష్యత్ బాగుంది. బయట కొన్నట్టే ఉంది. బయట కొన్నట్టే ఉందా? ఎట్లుంది కానీ? ఓకే ఓకే, థ్యాంక్ యూ.